గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే కొన్నాళ్ళు మీ చెల్లెల్ని వాడుకోవాలండి. ఏంటను అనేది ఆవేశపడకండి సార్, మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను. ఆ చెల్లెలి హెల్ప్ అర్థం కాలేదా? ఒక్క నిమిషం. అరే క్యారెట్ ఇలా తీసుకురారా. ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లు, ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు. రెడ్ మనది అవ్వాలంటే వైట్ వాడాలా వద్దా? వాడాలి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. రెడ్ కాయిన్ నర్సింగ్ గడు చెల్లెలు, వైట్ నా చెల్లెలు. క్లారిటీ నా కుచ్చులు. హే మై బేబీ వాట్స్ అప్? సీను, నువ్వు ఎక్కడున్నావు? గాడితో చాలా డీప్ గా లవ్ లో దిగిపోయినట్టుంది. నువ్వు నా పక్కనుంటే హ్యాపీ. వచ్చేస్తున్నా. చెల్లిగా రూమ్ ఎక్కడ? ఎందుకు రే సన్నాసి? వైట్ కాండ్రా, వైట్ పైన పైన. యా బేబ్స్, యా టెల్ మీ. యా పొరపాటున నిన్ను జర్మనీకి పంపించినట్లు నా చెల్లితో చెప్పుకో. మీరు చచ్చినా చెప్పను. చెప్పరా. చూడండిరా, ఇంతకాలానికి మనకు కత్తి లాంటి వాడు దొరికాడు. సారీ దీపు, చిన్న డిస్టర్బెన్స్. చెప్పు. ఏం చెప్పను? ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా. ఎలా అడగాలి? అసలు అడ్రస్సే లేవు. ఐఎమ్ డైయింగ్ టు సీ యూ. దీపు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అవును, లోపలికి ఎలా వచ్చావు? మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగే వచ్చాను. సారీ. మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వేం చెప్పి లోపలికి వచ్చావు? మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్ లో చేరాను. మన విషయం మెల్లగా చెప్తానులే, ఏం పర్లేదు. గ్యాంగ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రఫర్వి, నీకు రిస్క్ అని ఎందుకు చెప్పు? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ దీపు. అసలు ఏంటో నీ ప్లాన్? వాడి చెల్లెల్ని ప్రేమిస్తానని వీడితో అంటున్నావు, వీడి చెల్లెల్ని ప్రేమిస్తానని వాడితో అంటున్నావు. ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకున్నావు తెలుసా? నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు తెలుసా? అవర్స్ ప్రాణం కూడా. అయిపోయిందిరా మీ సోది. ఈ పచ్చబొట్టు పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని. ఏ రిస్క్ అయినా రెడీ. ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు, రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా. హలో మాచిరాజు, అర్జున్ గా సార్ తో మాట్లాడాలి. కుదరదు. ఆయన ఉగాండా మినిస్టర్ మోలే గారితో బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు. మోలీ సాబ్, మీ కంట్రీలో హెయిర్ పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని ప్రోడక్ట్స్ మావే అయి ఉండాలి. మీకు 20%. ఇది ఫైనల్. చెప్పు. ఒమిష్కో శిష్కడ ఓషి 20%. యా ఫుషాచా సమస్య యా సోచల్ సుమాచా సాబెటల్ సుహాతా సమస్య. మినిమం 50% ఇవ్వకపోతే మిమ్మల్ని వాళ్ళ దేశంలో కాలు కూడా పెట్టినవరంట. నో నాట్ ఈవెన్ 1% మోర్. ఇదే ఫైనల్ అని చెప్పు. 50 కా హోచో హజోల్లా ఫసి. అంత అర్జెంటా? మాచిరాజ్ లైన్ లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. మాచిరాజు, ఏంటో చెప్పు. ఆ నర్సింగ్ గడి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్? అవును, అయితే 22 తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్. వాడితో డీప్ లో ఉంది. నో, ఇది జరిగితే నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీ కళ్ళతో మీరే చూసినంత వరకు నమ్మద్దు. కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. సరే, నా మనిషిని పంపిస్తాను, ప్రూవ్ చేయి. 1 minute. అలాగే. 50 కా హోచో హజోల్లా ఫసి. లా ఫిటో ఫిటో One minute. తు తాబత్ సుఖాతా సారీ ఫిటో కలిమా కా గుసో. No. I said only 20%, not even 1%. No business. No. డీలోకేనా? లేదు, వాడిని చంపేశాను. బాడీ లోపలే ఉంది. మేనేజ్. నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంతకీ ఏమంటాడు? ఎంక్వైరీకి మనిషిని పంపిస్తాను. ఇక మీరు వదిలేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. మా బావ చేతిలో ఏముంది కనుక వదిలేయడానికి. వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్లితో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తా. సంబంధం చెడిపోద్ది. అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడొచ్చు. వెంటనే ఒప్పుకుంటాడు. అదే డేట్ కి ఆ దుగ్గలు కొడుకుతో మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. సీను నువ్వు దొరకడం నా అదృష్టం. నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందలో ఎక్కించి ప్లాన్ చేశావు. చాలా బాగుంది. సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా. నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా? వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది, శారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? మీ అన్న అనుకున్నా జరగదు. అన్నో. అవును, అదే అంటున్నా. నీ వెనుకలో అన్నో.
అది ప్రియంతో నేను పెళ్లి గురించి అది. అరే ఇదేం పెట్టినావో మా చెవిటోనికి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే, నీ దగ్గరనే పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు. అది చూడన్నా సీను షాపింగ్కి వెళ్దామంటే రానంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో చేయనీకి నీకేం నొప్పోయి? నేను పంపిస్తామా, నువ్వు నడు చల్. అవు సీను, గా మాచిగాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది? ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కర్ ఏమన్నా అయిందా? నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయినా అన్న. కొండాపూర్లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటన్నా. డంబర్ బండ్లు తీర్రా. సార్ ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆడు బంధం నుంచి వచ్చాడు రావా, బీహార్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు, నీకు వచ్చా ఎట్ట డీల్ ఎత్తామంట. कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे, आज हम बोलेंगे और तुम सुनोगे. साला यहाँ पे टेलीफोन का घंटी बहुत बजता है, बहुत गलत चीज बनाया है. आदमी उधर से कहता कुछ और है, सोचता कुछ और है, समझता कुछ और है, और इन सब के बावजूद అబ్బా చల్ ఫోన్ ఉఠా. సార్ హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అరే teach చేస్తా. మాలిజే నీకు భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడనీకి చక్కగా రాదు. అయినా సీన్గా నచ్చినవురా, మునగానివిరా, మొగోని. ఇగో గా బీహారోడు బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవ. వాసు, ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది. ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. నేను నర్సింగ్ అన్న మనుషులం, బిహారీతో మాట్లాడాలా? इसीलिए बोल रहा हूँ सेलर को और 2 फीट बढ़ा, पार्किंग को. कौन है तू? डॉन सीनो. और कुछ चाहिए मेरे बारे में? మళ్ళీ ఇందులో పెట్టాడు. जो भी है काम क्या है? तूने श्रीनिवास रेड्डी को धोखा दिया, ये लेना है एग्रीमेंट. चल साइन कर. इसमें 10% तेरा, उसके दो दिया. 90% रेड्डी का. क्या बोलता है? हाँ కొత్త అగ్రిమెంట్. అమ్మేమ్మా ఇది తెలుగు వచ్చా? కుదరదమ్మా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ సార్ మీరైనా అతనితో చెప్పండి సార్, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్, 10 రోజుల నుంచి అడుగుతుంటే లేవంటున్నారు సార్. ఎలాగైనా ఇప్పించండి సార్. రావ్, ऐसी लड़कियों को तकलीफ काहे देते हो गया? నీకు కావాల్సింది డబ్బే కదా? అవును సార్. నేను ఇస్తాను, దా కూర్చో. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా. దా పెట్టు, కూర్చో. ముందు నేను వచ్చిన పని చూడు. ఏయ్, చూప్. అచ్చా అచ్చా. వెళ్ళమ్మా, సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. వెళ్ళు. ఇక్కడికి ముందు వచ్చింది నేను. ఆ గొడవ ఏదో తేలాలి, ఈడి సంతకం పెట్టాలి. ఏంటి పే పెట్టేది? ఆ 10% కూడా ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో, పో. అచ్చా అచ్చా. గన్ స్టార్ట్ చేసుకో. తల మీద గుద్దానంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పురులో నుంచి బయటకు వస్తాయి. నువ్వు రామ్మా. అమ్మాయి ఎందుకు? మన పని అయిపోయింది కదా. అమ్మాయి కూడా మనతో పాటే వస్తుంది. ఎందుకు? నువ్వు రామ్మా. బిహారీ బాయ్, మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. రండిరా, రండి, తప్పకుండా.
రామ్మ ఇందే డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులెత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాటమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సీను. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను నాన్న మాటలని దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు, మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాలు తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలా? ఆ. రండి. మరే బంటి, మమ్మీ ఎదురా? కిచెన్ లో ఉంది. మీరు నాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చ సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు, వాడిని లోపలికి ఎలా రానిచ్చాడు? అది కాదు నేను చెప్పేది. ఏది కాదు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకొని రోజులు రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదు కానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? అట్లా ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్కి రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీనుగాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీనును! పంప తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సూర్యపం Man, 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 here he comes like a master. Bang, 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 your guns never matter. Dawn is what the world we know him now. Watch the man who's gonna rule your town. Go! He's running the million blaster. No! Never think you ever get over his shadow. When your bullet goes off the way. Oh my God, he's about to break. అదిగో మా షేర్, ఇక నీ పని అయిపోయినట్టే బిహారీ. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట. వాడేవాడు కొనుక్కొని వీడి మెటర్ సెటిల్ చేయి. కొట్టింది ఎవడు? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నిన్ను కొట్టున్నాడు ఎలా ఉంటాడు? చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్ గా ఉంటే పని ఎలా చేస్తాం? సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసులు తప్పితే సరైనడు దొరకడా? బా బా, ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా. నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేతో ఈ సిటీలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా.
నువ్వే ఎత్తాలి. చల్ నికల్. ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు? తెలీదు. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల్ సాబ్ పెళ్ళానికంటే ఆడిని ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దాలో ఎవడన్నా? ఆడే దుగ్గల్ సాబ్ మనిషి అనుకుంటా. సార్ విశ్వాస్ చెరిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్. ఇందాకటి నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్ చెప్పమన్నారు. ఈ సోదంతగా చెప్పండి. అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగాడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో. నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కూడా పోను సార్. చూడు, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాబు కూడా తేడా వచ్చిందో నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే? ఇదేంటి బాగా జరిగిందా? హలో, ఈయన సార్ మీ నాన్నగారు రైట్ హ్యాండ్. తనే. ఐఎమ్ టాంపర్ రాజు, నర్సింగ్ రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి. స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషి విన్నాం, ముక్కు లాంటి మనిషి విన్నాం, ఈ కుక్క లాంటి మనిషి ఏంటి సార్? విశ్వాస్ నా పేరైతే నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో. రండి సార్. నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయన కాదే. అరే నువ్వు ఎవరికంటానికి దీపక్. ఇక దిప్పిన చాలు, దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి వాళ్ళం కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. మా అన్నయ్య నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్, ఐమ్ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్ లోనే కదమ్మా చదివింది. అచ్చా ఈ బాయ్ సాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని. దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమ్మా, బాబుకి ఇంగ్లీష్ లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ ఓ 1 minute. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంచ్ కార్లో వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్ట్ కూడా ఇవ్వబోయారు సార్. సిగ్గుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంతా? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చావే నువ్వు, వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తాను తెగదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజులు చచ్చి ఊరుకుంటావు. వాట్ నాన్సెన్స్. అదిగా సార్, మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు. అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చా. నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు బే. నేను మీ మనిషిని కాదా బాస్? అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చేసాడు. నేను దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడు రా? అక్కడ మీ చెల్లెలుంటే ఇలాగే వదిలేసి ప్రాణం తీసేస్తా. నేను చేసింది అదే, ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ దిక్కులు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రేయ్ సిను, నువ్వు మొగోనిరా. మొన్న కూడా ఇదే మాట అన్నావు. అంటే సీన్గాడేమో కూడా మేము కాదా? ఏయ్ పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు, ఉచ్చ పోయిన్స్టోడు మొగోడు. ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు. అర్థం చేసుకున్నాను. అయినా ఏం బాస్ వీడు? ఎక్కడ దొరికాడు మీకు? ప్రతిదానికి బిజీలు చెప్తుంటాడు. రాజా పంచు పవర్ 100%. అదే వాయిస్, అదే వాయిస్, అదే అదే వాడే వాడే అదే వాయిస్. ఎవడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది? ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిసే. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా మాట్లాడింది? సార్ లోపల ఏదో గొడవ జరుగుతుంటుంది. మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే. అయితే నువ్వేనా మాట్లాడింది? నేను కాదు సార్. ఎవడు? నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.